సో ఏమడిగిందంటే, ఆంటీ నేను ఫాస్టింగ్ ఉండొచ్చా అని అడిగింది. దట్ ఈస్ ద సెకండ్ టైం షీఈ్ ఆస్కింగ్ మీ. ఫస్ట్ టైం అడిగితే నేను అన్నాను, అమ్మ నువ్వు చాలా చిన్నదానివి, ఫాస్టింగ్ ఉండొద్దు, నువ్వు స్కూల్కి వెళ్తావు, నువ్వు కళ్ళు తిరుగుతాయి, ఏం పర్వాలేదు, నువ్వు ప్రేయర్ చేసుకో అని చెప్పాను. తర్వాత మళ్ళీ కాల్ చేశాను. నేను ఏం చెప్పానంటే, ఒకవేళ హాలిడే ఉంటే ఉండమ్మా అని చెప్పాను. హాలిడే వచ్చేసింది, కాల్ చేసేసింది నాకు, అంటే ఈరోజు హాలిడే నాకు, నేను ఉండొచ్చా ఫాస్టింగ్? అమ్మాయి హృదయం చూసి ఆ ఎంతూసియాజం చూడండి. దేవుడు ఏమన్నాడు, చిన్నపిల్లలు ఏం చేస్తారంట, వాళ్ళ నోట్లో నుంచి ఏమొస్తాయంట, ప్రవచించదరు. ప్రైజ్ గాడ్, షీఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. మన మధ్యలో ఉంది కీర్తి, ఈరోజు వచ్చింది. చిన్న అమ్మాయి, కానీ ఆమెలో ఉన్న ఆ ఉత్సాహం, ఎంతూసియాజం చూసి ఐ వాజ్ సో బ్లెస్డ్. నేను అనుకున్నాను, ప్రభువా దిస్ ఈజ్ వాట్ ద చర్చ్ మీన్స్. ఇదే సంఘం అంటే ఇట్లనే ఉండాలి ప్రభువా. ఐ వాజ్ సో ఎంకరేజ్డ్. ఐ థింక్ షీ ఫాస్టెడ్ దట్ డే. మరి అలాంటి ఆత్మ కలిగి మనం ఉండాలండి. హాలిడేస్ ఏం చేద్దామా, ఎక్కడ వెళ్దామా, ఏం చూద్దామా, ఫోన్ చూద్దామా, ఎంతసేపు చూద్దామా, గేమ్ ఆడదామా, ఎంతసేపు ఆడదామా, నాట్ దిస్. వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ దట్ వీ నీడ్ టు లర్న్. మనం నేర్చుకోవాలండి. చిన్న పిల్లల నుంచి నేర్చుకోమన్నాడు దేవుడు. అన్నాడా, విశ్వాసం ఎక్కడి నుంచి నేర్చుకోమన్నాడు? పరలోక రాజ్యం ఎవరిదని చెప్పాడు? చిన్నపిల్లలు. లర్న్. ఐ లర్న్ థింగ్స్ ఫ్రమ్ స్మాల్ చిల్డ్రన్. చిన్న పిల్లల నుంచి నేను నేర్చుకుంటాను. నాకు చాలా ఉత్సాహం అవుతుంది. ఏమీ తెలియని వారు దేవుని ప్రేమించడం ఇష్టపడుతున్నారు ఆ ఏజ్ నుంచి. ఎంత ఆశ్చర్యం! అలాంటి జీవితం, అలాంటి వారికి ఆత్మ ఏమవుతుందంటే, ఇట్ విల్ బి కన్స్యూమింగ్. కెన్ యూ ఎనీబడి ట్రాన్స్లేట్ దట్? ఇట్ విల్ బి ఆల్వేస్ కన్స్యూమింగ్. ఆత్మ ఆర్పబడదు అనమాట. అది ఎప్పుడు కూడా వస్తుంది. ఆత్మ ఆ మంట ఆరిపోద్దంటే ఏం వేస్తూ ఉంటారండి? ఎప్పుడు వాళ్ళు ఫ్యూయల్ వేస్తూ ఉంటారు కదా, దాంట్లో నూనె వేస్తూ ఉంటారు. ఆత్మ ఎప్పుడు ఆరదు. అట్లానే మనము ఆయిల్ అంటే వాక్యాన్ని మనం వేస్తూనే ఉండాలి. ప్రభువా ఈ ఆత్మను ఆపకుండా నన్ను చూడు. నేను ఈరోజు చెప్తున్నాను, అలాంటి చిన్న వయసులో దేవుని మీరు హత్తుకుంటే కనుక దేవుడు మిమ్మల్ని వదిలి ఎప్పుడు వెళ్ళాడు. యవ్వన పిల్లలకి, చిన్న బిడ్డలకి నేను అదే చెప్తున్నాను. ఎంబ్రేస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆస్క్ గాడ్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్, లార్డ్, బికాస్ వాట్ ఎవర్ యువర్ చూసింగ్ ద డైరెక్షన్ మైట్ బి డిఫరెంట్, మైట్ బి రాంగ్ ఆల్సో. కానీ ఎప్పుడైతే ఆత్మని మీరు అడుగుతారో, ద డైరెక్షన్ విల్ బి గ్రేట్, ద గైడెన్స్ విల్ బి గ్రేట్. మీరు ఎప్పుడు కూడా తప్పుదారిలో వెళ్ళరండి. మీరు స్థిరపడతారు, వర్ధిల్లుతారు. దేవుని చిత్తానుసారంగా మీ జీవితంలో, మీ చదువులే కానీ, కెరియర్సే కానీ, మీ యొక్క ప్రతి విషయంలో దేవుడు తోడే ఉంటాడు. బిలీవ్ మీ.